Rice is a life. BPT 5204 Samba Masuri. RNR 15048 Telangana Sona. KNM 118. KNM 1638. Some of the paddy varieties. BPT 5204 Samba Masuri. M. Venkatramana Reddy garu సృష్టించారు దాన్ని బాపట్ల వరి పరిశోధన స్థానంలో. RNR 15048 తెలంగాణ సోనా చెన్నమాధవన దామోదర్ రాజు గారు, చెన్నమాధవన సురేందర్ రాజు గారు ఈ వరి రకం సృష్టించారు 2014-2015 సంవత్సరంలో. KNM 1638 కూడా కోనారం అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు వెలువడించినటువంటిది. మనం ఎప్పుడు వీటి గురించి తెలుసుకుంటూ ఉంటాము, కానీ ఈ రోజున డైరెక్ట్ ARS అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ రాజేంద్ర నగర్కి రావడం జరిగింది. CVR మెథడ్ ఆఫ్ ఫార్మింగ్, RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్ ఈ రెండు కళ్ళుగా భావించి మనం వీటిని చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున సాక్షాత్తు ఈ వరి రకం సృష్టించినటువంటి ఆ రెండు వరి రకాలు RNR 15048 తెలంగాణ సోనా, RNR 31479 రెండు రకాలు సృష్టించినటువంటి ARS అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో ఉన్నాం మనం. థ్యాంక్ యూ. తర్వాత KNM 1638 కూనారం 1638 చాలా మందికి తెలిసి 130 రోజుల కాలం ఇది BPT సెగ్మెంట్ అంటే BPT లాంటి రకం. తర్వాత WGL 962 అని ఉంది వరంగల్ నుంచి BPC జయశ్రామ్ పూజ చింటూ తర్వాత HF ఇవన్నీ ప్రత్యామ్నాయంగా RNR వేసుకోవచ్చు. తెలంగాణ సోనా ఫుల్ డిమాండ్ ఉంది. తర్వాత జగిత్యాల నుంచి సేమ్ జయశ్రామ్ లాగా ఒక రకం ఒకటి వెళ్ళేసాము, అది JGL 27356. అది 130 రోజుల కాలం వరకు జగిత్యాల అందుబాటులో ఉంది. తర్వాత రాజేంద్ర నగర్ నుంచి ఒక సేమ్ జయశ్రామ్ లాంటి వెరైటీ రిలీజ్ చేస్తాం. డిట్టో ఉన్న అన్ని రకాల వడ్ల కంటే అన్ని రకాల బియ్యం అంటే సన్నదిగా ఇంతకన్నా సన్నదిగా లేదు. అది RNR 31479. ఈ రోజు అది విత్తనం అందుబాటులో పెట్టలేదు. ఈ నెలాఖరు వరకు రాజేంద్ర నగర్ పరిశోధన స్థానంలో ఇస్తాం. మీకు ఎంత విత్తనం అంత అందుబాటులోకి తెస్తాం. ఇంకా రెడీ కాలేదని ఇది చాలా మంది అడుగుతున్నారు. RNR 31479 జై శ్రీరామ్ లాంటి స్వల్పకాలిక 4 నెలల పంట, మంచి దిగుబడి ఉంది, అతి సన్న బియ్యం. ఈ రకం కావాలంటే మీరు ఈ నెలాఖరు వరకు వేడి చేయండి. మా పరిశోధన స్థానం రాజేంద్ర గారికి ఇస్తాం. తర్వాత ఇంకొక అతి సన్న కింద రకం కూడా ఉంది, KNM 733. నేర్చుకున్నాము. ఆ క్రాపింగ్ ప్యాటర్న్ ప్రకారము మనం మారక తప్పదు. అంటే ఇప్పుడే మనం విత్తనం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి 1-2 పంటల మీదనే మనం ఆధారపడకుండా మిగతా పంటల గురించి కూడా మనం ఆలోచించగలగాలి. సో ఈ రోజు మనం విత్తన రాష్ట్రం అని కూడా అంటాము. విత్తన రాష్ట్రంలో చూసినట్లయితే దాదాపుగా మొత్తం మన విత్తనం ప్రొడక్షన్ చేసేది 98 లక్షల విత్తనాలు మన రాష్ట్రం నుంచి బయట. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొని వేదిక పైన ఉన్న గౌరవనీయులు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రఘురామ్ రెడ్డి గారికి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సుధారాణి గారికి, డైరెక్టర్ ఆఫ్ సీడ్స్ జగన్మోహన్ గారికి, అదేవిధంగా సీడ్స్ సర్టిఫికేషన్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అసోసియేషన్ MD కేశవ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రైతులు అందరికీ కూడా నా నమస్కారం. విశ్వవిద్యాలయంలో ఒక రీసెర్చ్ లెవెల్లోనే కాకుండా ఆ విత్తనాలని ప్రొడక్షన్ చేసి ఆ రైతులు ఒక అవసరాల కోసం అందజేయడం చాలా మంచి కార్యక్రమం. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, సమగ్ర వ్యవసాయ విధానం, సమీకృత వ్యవసాయం. కేవలం ఒక పంటే కాకుండా అన్ని పంటలు వేసుకొని రైతులు లాభదాయకం పొందాలి. అప్పుడు ఒక పంట నష్టం చేస్తుంది, కానీ అన్ని పంటలు రకరకాల మిశ్రమ పంటలు, సమగ్ర వ్యవసాయ విధానం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ చేసుకోవడం ద్వారా ఒక దాంట్లో నష్టం పొందిన ఇంకో దాంట్లో లాభం పొందుతారనే ఉద్దేశంతోనే దీన్ని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకప్పటి నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు గారు చెప్పేది అదే. చింతల గోవిందరాజులు గారు కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. ఒకే పంట కాకుండా మిశ్రమ పంటల సాగు చేయడం ద్వారా రైతులు అనేక లాభాలు పొందుతారనేది అర్థం. వ్యవసాయం, అగ్రికల్చరు, పూలు తోటలు, కూరగాయలు, నీటి కుంటలు, ఫామ్ హౌస్, పెరటి కోళ్ళు, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, ఇలా రకరకాలుగా మనకి తోచినన్ని పెంచుకొని వాటిని పొట్టేళ్ళని కానీ ఆ విధంగా లైవ్ స్టాక్స్ని కూడా పెంచుకోవడం, తద్వారా మనం లాభాలు పొందడం జరుగుతుంది. థ్యాంక్ యూ.